దిష్ట అనేది ఉన్నదో లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నడుమ పంచాయతీ మోపు చేసేటట్టే కొడుతున్నది. మొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో దిష్టి దాకే కోనసీమ కొబ్బరి చెట్లు ఎన్ని మొండాలైనాయి అని అన్నాడు కదా. హాగో దాని మీద తెలంగాణ లీడర్లకు కోపం కట్టలు తెంచుకొని కాల్వలై వారుతున్నది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ కు ఎసంటి వార్నింగ్ ఇచ్చిండో ఇనుండ్రి. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను చెప్తున్నా ఈ మాట. అమ్మ బాప్రే, పెద్ద వార్నింగే ఇచ్చిండు కదా. పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడకుంటే ఇంకేమని ఉంటదా? బెనిఫిట్ షోల పేరుతోని ఇంతో కొంత పైసలు వచ్చేది తెలంగాణలో ఉన్న హైదరాబాద్ లని. ఆ సొంటిది పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనియకుంటే ప్రొడ్యూసర్ల జేబులకు షిల్లులు పడుడు తప్పది. మళ్ళీ ఎవరో కాదు చెప్పింది, సినిమాటోగ్రఫీ మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ చెప్తున్నాడంటే గట్టి వార్నింగ్ అన్నట్టే కదా. ఇక బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అయితే మాటలతోనే కొట్టిండు పవన్ కళ్యాణ్. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడో నాకు తెలియదు. చూసిండ్రా, గిచ్చి గిచ్చినట్టే తోలు ఊసిపోయేటట్టు చెవులు విండినంత పని చేసిండు పొన్నం ప్రభాకర్. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు. అంతే కదా, ఉప ముఖ్యమంత్రి అంటే షోటా మోటా గల్లీ లీడర్ కాదనే సంగతి తెలవాలి. జరంత నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడాలి కదా. తెలంగాణలో దిష్టి రాకుడైంది, కండ్లు మండుడైంది, మాట్లాడే ముంగట జరంత ఆలోచన చేయాలి కదా. ఇప్పటికైనా క్షమించుండ్రని గోరు, లేకుంటే గట్టిగానే ఉంటది నీకు అన్నట్టు చెప్పిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ అయితే పవన్ కళ్యాణ్ పతార మీద దెబ్బ కొట్టినంత పని చేసిండు. కమ్మ కాపు కులాలు ఏకం చేసి సినిమాల క్లైమాక్స్ తిరిగా కరెక్ట్ టైంకి వచ్చి క్రెడిట్ కొట్టేసినట్టు ఏపీకి ఉప ముఖ్యమంత్రివా అయినవు. నువ్వు మా తెలంగాణ గురించి మాట్లాడుతున్నావా, మా మీద ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్టు గట్టిగానే వేసుకున్నాడు. ఇప్పటికైనా తెలంగాణ జనాన్ని మాఫ్ చేయండ్రి అని అడిగితే మంచిది, లేకుంటే ఈ లొల్లి సిలికి 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 గాలివాన అయ్యేటట్టే ఉన్నది అని అంటుర్రు ఈ దిష్టి పంచాయతీ తెలిసిన పబ్లిక్.